ఏపీ లిక్కర్ స్కామ్ లో అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తుండటంతో ఎలాగైనా సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనే భావనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏది ఏమైనా రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే గనక ఏం చేయాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ దగ్గర ఉన్న ఏకైక లక్ష్యం ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం. అంటే 11 మంది ఎమ్మెల్యేలు అంటే వాటిలో ఒక 10 మంది చేత రాజీనామా చేయించేసి ప్రజల్లో సానుభూతి పొంది తద్వారా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి తర్వాత గెలిచి ప్రజల్లో మాకు మద్దతు ఉంది, మేము తప్పు చేయలేదని నిరూపించుకునేదానికి ఇది ఒక ప్రయత్నంగా కనపడుతుంది. కానీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రాజీనామాల అవసరం అంటున్నారో దానికి ససేమిరా మేము చెయ్యమనేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీకి వెళ్ళటంలా ప్రజల్లో చులకనయ్యాము, అట్లాగే నియోజకవర్గాల్లో కూడా పరువు పోయింది. మేము గెలిచింది వేల మెజార్టీతో గెలవలేదు, అంతంత మాత్రమే. ఇప్పుడు రాజీనామా చేస్తే కనుక మళ్ళీ ఎన్నికలకు వెళ్తే కనుక గెలుస్తామో లేదో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు మాత్రం మేము రాజీనామా చేసేది లేదు, మళ్ళీ ఎన్నికలు వెళ్ళేది లేదని చెప్పేసి ఎమ్మెల్యేలు ఖరాఖండిగా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఇంకోటి, లిక్కర్ స్కామ్ లో ఏదైతే ఈ స్కామ్ జరిగిందని ప్రజలైతే 100% నమ్ముతున్నారు. దీంట్లో నుంచి బయటపడాలంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వైసీపీ పార్టీ ఉంది. ఇప్పటికి ఈ ఎమ్మెల్యేలకు కూడా ఏంటంటే అసెంబ్లీకి ఒకటి వెళ్ళకపోవటము, ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజల్లో కూడా వాళ్ళని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే వీళ్ళకి ప్రజలు ఓట్లేస్తారనే గ్యారంటీ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే గనక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు గడిస్తే కనుక కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడేసి 13-14 నెలలు అవుతుంది. అప్పుడే మళ్ళీ ఎలక్షన్ అయితే కనుక ఆ వ్యతిరేకత వీళ్ళకు అనుకూలంగా వచ్చే అవకాశము ఉండదు. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళు కూడా ఆలోచించి ఏం చేశారంటే రాజీనామాలు మాత్రం చెయ్యము అనే ఖరాఖండిగా జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ప్లాన్ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయితే దాన్ని అక్రమ అరెస్టు అని జనాన్ని ఎలా నమ్మిస్తారో వేచి చూద్దాం.